తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. క్యాప్టెన్స్ వచ్చారండి. డిప్యూటీ స్పీకర్ గారు రామ్ గోపాల్ రెడ్డి గారు ఇప్పుడు టాస్ వేస్తున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఒక్కసారి చూడండి కెమెరాస్ అందరికి. ఇప్పటికే కొద్దిగా వదిలేసండి. ఇద్దరు ముగ్గురు రవి గారు ఇప్పటికే ఇద్దరు ముగ్గురు బుకీలను కూడా అరెస్ట్ చేశారంట. ముందు ఆగాలి 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 స్పీకర్ కెప్టెన్ గారు అంటే ఎంతమంది ఉన్నారు? 7 మెంబర్సే ఉండాలి. నో చీటింగ్, నో ఒప్పుకోం. చంద్రన్న ఆయన గెలిచిన టీం కి 10,000 రూపాయలు బహుమతిగా ఇస్తానని చెప్పారు. ఈ మన రామ్ గోపాల్ రెడ్డి గారు టాస్ గెలిచారు. కోత మీరేనా? మీరు మొదలు పెడుతున్నారు. అది ఈ మ్యాచ్ కొద్దిగా మ్యూజిక్ తగ్గియమ్మా. మ్యూజిక్ తగ్గి గోపాల్ రెడ్డి గారు కోతకు వస్తారు. కొద్దిగా లైవ్ టీమ్ రావాలి. కొద్దిగా రండి. కామినేని శ్రీనివాస గారి దగ్గర నుంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్. లైన్ దాటారు. శ్రీకాంత్ గారు కాళ్ళనే చూస్తున్నారు. ఇప్పుడు నడుము చూస్తున్నారు, కానీ ఏమీ చేయలేకపోయారు. అది ఆంజనేయ గారు చెట్టు మీద దెయ్యం నాకేం భయం. మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంది ఇక్కడ. అద్భుతమైన ఆట, ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు వెంకటరమణ గారు కోతకి వెళ్తున్నారు. మ్యాచ్ లైవ్ వెళ్తా ఉన్నారు వెంకటరమణ గారు. అది లైన్. ఇప్పుడే కెప్టెన్ రామ్ గోపాల్ రెడ్డి గారు అద్భుతంగా వచ్చి పాయింట్ల మీద పాయింట్లు. అబ్బా, జస్ట్ మిస్ అయినారు. అబ్బా, అద్భుతమైన ఆట తీరు. ఎవరు పాయింట్? ఫోటోగ్రాఫర్లు అన్నా, కొద్దిగా మీడియా పోలీసులు కూడా అన్నా రోపెద్దు సార్. శ్రీకాంత్ గారు అద్భుతంగా ఆడారు. నేను ఒంటి చేత్తోనే ఆడతాను అంటున్నాడు. శ్రీకాంత్ గారు డైరెక్ట్ గా చూస్తా ఉన్నాడు. ఎక్కడ చూస్తా ఉన్నాడు శ్రీకాంత్ గారు? అది ఒకటి పట్టేశారు. అద్భుతమైన ఆట తీరు. విజయ్ కుమార్ గారు కాళ్ళు పట్టుకున్నారు. కాళ్ళు పట్టుకున్నారని చెప్పాలి. రామ్ గోపాల్ రెడ్డి అన్న కూర్చునేసారా? వల వేసి పట్టుకున్న కంచర్ల శ్రీకాంత్, పుత్త చైతన్య గారు వల వేసి పట్టారు పులిని. ఇప్పుడే బ్రిడ్జి దాచిన కమలాపురం
సూర్యుడు కాదు కంచె శ్రీకాంత్ గారు బాడీ మొత్తం ఉండగా కాళ్ళ మీద ఎందుకు నీ గురేంటి నాకు అర్థం కావట్లేదు. కాళ్ళ మీద మీ గురేంటి? కాదు 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 చిన్నప్పుడు పెద్దలకి శాస్త్రాంగ నమస్కారం చేసి ఇప్పుడు ఇలా తెలియదు. అడగపోయినా ఆయన చెప్పంటున్నారు. మళ్ళా డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు శ్రీకాంత్ గారు డాక్టర్ గారు చాలా కోపంగా ఉన్నారు. ఏ సార్ ఆయన దెబ్బ తగిలిందా? ఇది ఆటో మర్చిపోవచ్చు. శ్రీకాంత్ మళ్ళా చూశారు కోపంగా. జస్ట్ మిస్ అయింది. మూతి పగిలింది. అద్భుతంగా కబడ్డీ ఆడి గ్రౌండ్ ఇంజూరీ గ్రౌండ్ వెంటున్న జేసీ అశ్విన్ రెడ్డి గారు స్క్రాలింగ్ వేసుకుంటున్నారు. ఏంటి ఒక వ్యక్తి మీద ఇంతమంది దాడి అంటే కాదు మామూలుగా ఒక ప్లేయర్ క్యాచ్ చేస్తే కాలు బాగున్నారు కానీ ప్లేయర్ బాగుంది షాట్ కూడా బాగుంది. అందరూ వెనక్కి వచ్చేయండి. అటు ఇటు తిరుగుతా ఉండాలి. రెండు షాట్ ఉంటే సెకండ్సే ఉండాలి. రెక్కలు టైటానిక్ 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 అయింది. డిప్యూటీ స్పీకర్ గారికి అద్భుతంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బోడే ప్రసాద్ గారు. కంగ్రాచులేషన్స్ బోడే ప్రసాద్ గారికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అద్భుతంగా ఆడిన డిప్యూటీ స్పీకర్ గారికి గెలిచారు. కానీ ఈ మ్యాచ్లో చాలా స్ఫూర్తిదాయకంగా యువతకు స్ఫూర్తి ఇచ్చే విధంగా డాక్టర్ కంచెల శ్రీకాంత్ గారు ఆడారు. బాడీ లోపల చాలా గాయాలయ్యాయి, బయట చాలా గాయాలయ్యాయి. కానీ ఇంటికెళ్ళి శ్రీకాంత్ గారు రేపు మళ్ళీ ఆడదాం. చాలా స్పోర్టివ్గా
విజయ్ కుమార్ గారు కూడా ఆయన ఎంత తొండాడదామన్నా మనిషిలో మార్పు వచ్చి మంచి మనిషిగా మారి మాకు నిజమైన విజయాన్ని అందజేసినందుకు మాకొచ్చిన ఈ విజయాన్ని ఓడిపోయిన విజయ్ కుమార్కి అంకితం చేస్తున్నాం. ఈ విజయం ఈ విజయం రవి నాయుడుది. నాయుడు శాప్ ఎంపైర్లీ అందరిది, లైన్ ఎంపైర్లది రవి నాయుడుది. స్పీకర్ గారు కాబట్టి ఇవన్నీ పంపిస్తారని నెక్స్ట్ బెదిరించేసి మొత్తం ఆయన కబంధాస్తాల్లో పెట్టుకొని జేసీబీ మమ్మల్ని అమాయకులు చేసి వచ్చినప్పుడల్లా పట్టుకున్నారు కానీ నేను వచ్చినప్పుడల్లా పట్టుకున్నారు. ఇంకేం మాడతాడు? కాదండి, టైమింగ్ మోసమే, పాయింట్ ఎక్కించేది మోసమే. కాదు, ముట్టుకుంటే కింద పడ్డాడు. అలా ముట్టుకుంటే కింద పెట్టినారు. ఈ మ్యాచ్ ఫ్రెండ్లీ మ్యాచ్, రేపు సీరియస్ మ్యాచ్ ఆడుకుందాం అంతే కావాలంటే. అంటే ఇంత సామరస్యంగా ఒక కబడ్డీ మ్యాచ్. నెక్స్ట్ టీం ఎవరున్నారు? నెక్స్ట్ టీం నెక్స్ట్ టీం ఎక్కడ? టీవీ అన్నయ్య గారు. నెక్స్ట్ టీం ఎక్కడున్నారు? రెడీ చేసుకోండి. మా కామినేని శ్రీనివాస్ గారు, మా రఘురామకృష్ణ గారు, త్రిపులార్ గారు లాస్ట్ క్యాచ్ పెట్టారు చూడండి. ఒక్కసారి మా యూత్ కూడా ఏమీ చేయలేకపోయాం. కామినేని గారు ఆ వయసులో కూడా ఆయన పట్టిన పట్టు, ఆయన ఇంటి పేరుని సాధకం చేసుకున్నారు. కామినేని గారు రైడ్ బాగా ఆడారు, నేను కాదన్న. దానికన్నా ముందు మొత్తం మీరు అవుట్ అయిపోయారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందే, మాకు అర్థమైంది, మాకు మొత్తం అర్థమైంది. రవి నాయుడు అండ్ టీం మొత్తం కలిపి అది చేసి 5 నిమిషాలు పెంచి ఎక్కడికక్కడ బిల్లు పాస్ చేయాలని చెప్పించి అడగండి. ప్రేక్షకుల అభిప్రాయం ఎవరికి? ఇక్కడ మా శ్రీకాంత్ మా షోల్డర్ అవుట్ అయిపోయింది. మా ఎవరు మన డాక్టర్ గారికి లెగ్ అవుట్ అయిపోయింది. అయితే ఇక్కడ ఏమైందంటే డిప్యూటీ స్పీకర్ గారి టీము ఏమైనా ఇంత దారుణంగా ముట్టుకుంటే అవుట్ అయిపోయావని మొన్నే చూసా. డిప్యూటీ స్పీకర్ గారు స్మార్ట్ గా ఆడారు, మీరు హార్ట్ గా ఆడారు. శ్రీకాంత్ గారికి లోపల గాయాలు బయట గాయాలు చాలా అయ్యాయి. ఇంటికి శ్రీకాంత్ గారు వచ్చినప్పుడు థామస్ గారు ఇప్పుడే ప్రకటించారు, మేము ఉతికి ఆరేసామన్నారు. మరి ఏం ఉతికి ఆరేసారో తెలియట్లేదు. థామస్ గారు హాస్పిటల్కి వెళ్ళినా కవలలే, ఇక్కడ కూడా ప్రతి రైడ్కి 2 పాయింట్లు తెచ్చారు ఆయన. మీకు పాయింట్ అనుకూలంగా వచ్చే టైంలో అసలు ఏ రూల్లో ఆర్గనైజర్ వచ్చి మధ్యలో నిలబడి అలా ఎలా చేస్తారంటే, ఏ ఊర్లో ఈ టైప్ రచ్చలు ఉంటాయి చెప్పండి. మేము 20-15 అని మమ్మల్ని తొక్కేసి అంత చేసి అయిపోయిన మ్యాచ్ 5 నిమిషాలు పొడిగించి వాళ్ళ మీద ఎక్కించి గుండెకాయ ఉన్న కాయలని ఆయన రాజుగారి న్యూస్ ముందే అయిపోయేది. విజయ్ కుమార్ మీద పడిపోయి క్రికెట్ లో రచ్చ, వాలీబాల్ లో రచ్చ, కబడ్డీలో రచ్చ, ఎలమంచిలో రచ్చ. వాళ్ళు లేరులే, నీ దెబ్బకు భయపడే. రేపు మేము కోర్టులో దిగాలంటే మంచి అంపైర్లు ఉండాలా, థర్డ్ ఎంపైర్ని పెట్టాలా, టీవీ లైవ్ పెట్టాలి. చూడి మంచి ఎంపైర్లు ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ ఏడుకు భయపడుతున్నారు. ఏం చేయాలి సార్? కానీ మీరు ఆట ఇంప్రూవ్ చేసుకోండి. వచ్చే సంవత్సరం మీ ఆట ఇంప్రూవ్ చేసుకోండి. వచ్చే సంవత్సరం నెగ్గిలాగా